వెల్కమ్ టు డింగ్ డాంగ్ 2.0. హలో హలో హలో, నాను మీ జోగిని వచ్చానండి. పాలిటిక్స్ పాన్ ఇండియా సినిమా లెవెల్లో కాక పుట్టించేస్తున్నాయి. 3 పంచులు 6 డబులాగులతో రంజుగా సాగుతుంది రాజకీయం. చూసుకుందాంట నీ పెతాపం నా పెతాపం అని చెప్పేసి లీడర్లో ఛాలెంజింగ్లు చేసేసుకుంటుంటే ఇదెక్కడ మాయదారి సంతరా బాబు అనుకుంటూ పబ్లిక్ నవ్వేసుకుంటున్నారు. మరి ఈ వారం కూడా అలాంటి తమాషాలు చాలా పట్టుకొచ్చాను. అయ్యేంటో చూసే ముందు హెడ్లైన్స్లోకి వెళ్ళిపోదామా? ప్రపంచాన్ని నడిపిస్తుంది తానే అంటున్న చంద్రబాబు ఈరోజు నేను మేనేజ్మెంట్ పాఠాలు ప్రపంచానికి చెప్తున్నా. సంక్రాంతికి సొంతూళ్ళకు వెళ్ళడం నేర్పించింది తామేనన్న చంద్రబాబుపై కారు మూడు సెట్ అయ్యింది. చెబుతాడు రేపు పొద్దున దీపావళికి పాము బిల్లలు చేంటపాకాలు కాల్చమని లోకేష్ స్టార్ట్ చేశాడు. దావోస్ లో బాబు పర్యటనపై గుడివాడ పంచులు. బ్రాండ్ ఇమేజ్ తో వెళ్ళినట్టుగా కనబడలా, బ్రాండ్ మేళంతో వెళ్ళినట్టుగా కనబడింది. 99 పైసలకే మొత్తం భూమి ఇస్తామన్న లోకేష్ పై సతీష్ రెడ్డి ఫైర్. నువ్వు ఎవడయ్యా కౌన్ కిస్కా గొట్టం? ఇన్నేసి ఘోరాలు జరుగుతుంటే మంత్రి గారు ఏం చేస్తున్నారని ప్రశ్నించిన జడ శ్రవణ్ కుమార్. ఎక్కడికి వెళ్ళిపోయారు హోమ్ మినిస్టర్ అనిత గారు? బీజేపీ కాంగ్రెస్ దొందే అన్న కేటీఆర్. ఒకటేమో సంచులు మోసే పార్టీ, ఇంకొకటేమో చెప్పులు మోసే పార్టీ. ఆ ఇద్దరిపై కలవకుంట్ల కవిత చురకలు. గుంపు మేస్త్రి గుంటనక్క ఇద్దరు కలిసే ఉన్నారు. సమాజంలో ఏం జరుగుతుందన్న విహెచ్. భర్తనేమో భార్య చంపుతుడు, భార్య భర్త చంపుతూ, ఇదేం కల్చర్ రా బాబు, నాకు అర్థం కాదు. అది తెలుగోడి సత్తా అంటూ సంబరపడిపోతున్న తిరకాస్. మన దేశ రాజకీయాలు మలుపు తిప్పే సంఘటన ఒకటి జరగబోతోంది జోగన్న. అందరూ తను 420 అంటారు, కానీ ఇప్పుడు ప్రపంచానికే పాఠాలు నేర్పిస్తున్నాను తెలుసా అని అంటున్నారు చంద్రబాబు గారు. మేనేజ్మెంట్ టెక్నాలజీ క్లాసులు కూడా తీసుకుంటున్నారంట. ఇంకా ఏటేటి చేస్తున్నారో ఆయన్నే కనుక్కుందాం. నమస్కారం బాబు గారు, చెప్పండి సార్. నాలో ఒక చిన్న పొరపాటు ఉంటుంది ఎప్పుడు కూడా. అవునా? ఏం పొరపాటు సార్ అది? ముందు ఆలోచిస్తా ఉంటా. ముందు ఆలోచిస్తుంటారా అంటే? దూరదృష్టితో. ఓహో, దూరదృష్ట్యా అంటే ఫ్యూచర్ లో ఏం జరుగుతుందనేది మీకు ముందే తెలిసిపోతుందన్నమాట, అవునా? ఆ రోజు నేను విజన్ 2020 తయారు చేశా. అందరూ నన్ను ఎగతాళి చేశారు. ఇప్పుడు కూడా ఎగతాళి చేస్తున్నారు సార్. 420 అన్నారు, ఈయనకి ఏమీ రాదన్నారు. ఇప్పుడు కూడా అలాగే అంటున్నారు సార్ అందరూ. ఈ రోజు ప్రపంచంలో 195 దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది ఆ రోజు తీసుకున్న ఒక్క నిర్ణయం. ఓహో, అదంతా మీరు తీసుకున్న నిర్ణయమేనా? మరి ఈ విషయం ఆ 195 దేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలుసంటారా? 26లో డ్రోన్ టాక్సీ ఆంధ్రప్రదేశ్ లో వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాగా? అబ్బా, మీరు భలే కనిపెట్టేస్తారు సార్. ఇంకా ఏంటంటే వస్తున్నాయి సార్? డ్రోన్ అంబులెన్స్ కూడా వస్తాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకేంటి సార్ విశేషాలు? నేను ఇప్పుడు కూడా మర్చిపోలేను, 6 కిలోమీటర్లు నడిచాను హై స్కూల్. సార్, మీ రోజుల్లో అందరూ నడిసే వెళ్ళేవాళ్ళు స్కూల్ కి. ఈ రోజు నేను మేనేజ్మెంట్ పాఠాలు ప్రపంచానికి చెప్తున్నా. ఏటన్నారు మళ్ళీ చెప్పండి ఓపాలి. టెక్నాలజీ పాఠాలు ప్రపంచానికి చెప్తున్నా. ప్రపంచానికే మేనేజ్మెంట్ పాఠాలు టెక్నాలజీ పాఠాలు చెబుతున్నారంటే మీరు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదు సార్. ఏ వైట్ హౌస్ లోనో ఐక్యరాజ్య సమితిలోనో ఉండాలి సార్. ఎంతైనా మీరు చాలా గ్రేట్ అండి బాబు. సంక్రాంతికి 30 లక్షల మంది వేరే ప్రాంతాల నుంచి ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి 3 లక్షల కార్లు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాయంటే వాయమ్మో, అది మనం చూపించిన స్ఫూర్తి. రాష్ట్రంలో సంక్రాంతికి వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ వెళ్ళిపోయారుగా. అంటే మీరు చూపించిన స్ఫూర్తి రిటర్న్ వెళ్ళిపోయిందా ఏంటి? సార్ మీరు అక్కడే ఉండండి. అదిగో అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకుడు కారుము వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు, సంక్రాంతి సంబరాలు తన సొరవే అని అంటున్నారు బాబు గారు, విన్నారా మీరు? చెబుతాడు రేపు పొద్దున దీపావళికి పాము బిల్లలు లేదంటే దీపావళికి చేంటపాకాలు కాల్చమని లోకేష్ అప్పుడు స్టార్ట్ చేశాడు చిన్నప్పుడు. అందుకని ఇప్పుడు ఆ సాంప్రదాయం దీపావళికి పాము బిల్లలు చేంటపాకాయలు నేలటపాకాయలు కాలుతున్నారని చెబుతాడు. ఇంకేం చేశారు సార్ ఆయన? ఇప్పుడు సముద్రాలకు సీళ్ళ కొట్టి తుఫాన్ ఆపమని చెప్పింది ఈయనే. అయ్యో బాబోయ్, మన మోందా తుఫాన్ ఎగిరితంతా వెళ్ళిపోయింది కదా. ఈ లెక్కన చూస్తే ఆయన మనిషి కాదు సార్,
ఓ శక్తి మ్యాన్, ఓ సూపర్ మ్యాన్, ఓ అపరిచితుడు, ఓ చంద్రముఖి. ఏమన్నా ఉందా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవడానికి? ఏంటండి ఎవరిని పట్టుకుని ఏడు మాట్లాడుతున్నారు మీరు? ఆయన ఈ ప్రపంచానికి టెక్నాలజీ పాఠాలు నేర్పిస్తున్న మహా ముఖ్యమంత్రి తెలుసా? ఎట్ట ముఖ్యమంత్రి అయ్యావు? ఎట్టో గట్ట అయ్యారులేండి. మొన్న ఆయన స్ఫూర్తితోనే అందరూ సొంతూళ్ళకి వెళ్ళి సంక్రాంతి సంబరాలు చేసుకున్నారంట తెలుసా మీకు? సంక్రాంతికి నీ పిలుపు మేరకు అందరు ఊళ్ళో వచ్చారా? అవునంట. నీ పిలుపు మేరకే మరి కోడి పందాలు వేశారు, నీ పిలుపు మేరకే పేకాట గుండాట్లాడారు, నీ పిలుపు మేరకే మీ మంత్రులు రికార్డ్ డాన్సులు వేశారు. ఈ కూడా చెప్పాల్సింది. చచ్చా అలా ఎందుకు చెప్తారు సార్? ఆయన చూసి అందరు నవ్వుకుంటున్నారు. నవ్వుకుంటే నవ్వుకునేవండి, పబ్లిసిటీ అయితే వస్తుంది కదా. పక్క దేశాల్లో అయితే మిమ్మల్ని మీ పిచ్చాసుపత్రిలో పెడతారని అప్పుడు సింగపూర్ మంత్రి చెప్పాడు కదా. ఆ పక్క దేశంలో అలా జరిగిపోద్దండి. ఇది ఆంధ్రప్రదేశ్ కదా, అంత బాబు గారు చెప్పినట్టే నడుస్తుంది. ఇస్తా, ఎంతైనా ఇస్తా, ఎంతకైనా ఇస్తా, నా ఇష్టం. 99 పైసలకు ఎకరం కాదు మొత్తం భూమి ఇచ్చేస్తా అని మొన్న లోకేష్ గారు అన్నారు కదా. నువ్వెవరువయ్యా ఇవ్వడానికి? ఆయన ఫైర్ అయ్యారు వైఎస్ఆర్సీపీ నాయకుడు సతీష్ రెడ్డి గారు. సతీష్ రెడ్డి గారు ఏడు సార్ ఎవరు సార్ అంత సీరియస్ గా ఉన్నారు? ఎకరా భూమి 170 కోట్లకు పోయింది హైదరాబాద్ లో. అవును సార్. మరి ఈ రోజు నువ్వు ఉర్సా అనేటువంటి వాళ్ళకు 50 పైసలకి ఇస్తావు. నేను అలాగే ఇస్తా, తప్పేటుంది అని అంటున్నారు లోకేష్ గారు. 99 పైసలకు ఎకరా కాదు, 99 పైసలకు మొత్తం నేను ఇస్తా అంటాడు. అవును సార్. గట్టిగా అడిగితే మొత్తం ఫ్రీగా ఇచ్చేస్తానా, 99 పైసలు కూడా వద్దంటాడు ఆయన. ఏం లోకేష్ నాకు అర్థం కావడంలే. మీ నాయన సొమ్ము లేకుంటే మీ అబ్బ సంపాదించినటువంటి సొమ్ము ఏమైనా ఇస్తావా? ఇచ్చుకో. అలా నాయన సొమ్ము ఎందుకు ఇస్తాడు సార్? ప్రభుత్వం సొమ్ము కాబట్టి 99 పైసలకే ఇచ్చేస్తాను అంటున్నాడు. 99 పైసలు కావాలంటే 9 పైసలకి ఇచ్చుకో. సార్ మీరు అలా అనకండి, నిజంగా ఇచ్చినా ఇచ్చేస్తారు. ప్రభుత్వం స్తొమ్మది. నువ్వెవరు? నేను ఇస్తా అని చెప్పేటువంటి అధికారం నీకు ఎవడిచ్చాడు? నీకు ఎవరో ఎవడో ఎందుకండి, ఆయనే తీసేసుకున్నాడు డెసిషన్. నువ్వెవడయ్యా కౌన్ కిస్కా గొట్టం? అదేంటి సార్ అంత మాట అనేసినారు? ఆయన ఎవరో తెలియదేంటి మీకు? ఆఫ్టర్ ఆల్ మినిస్టర్, కాబోయే చీఫ్ మినిస్టర్ ఆయనేనంటండి. ప్రధానమంత్రి రేసులో కూడా ఉన్నారని వార్తలు వస్తున్నాయి సార్. ఏమనుకుంటున్నావు నీ గురించి? నాకు అర్థం కావడంలా. ప్రజలకు కూడా ఏటి అర్థం కావట్లేదండి, అందుకే సినిమా చూసినట్టు చూస్తున్నారు అందరూ. స్వడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా. దీనికోసమే తండ్రి కొడుకులు ఇద్దరు దావోస్ వెళ్ళారని అంటున్నారు గుడివాడ అమర్నాథ్ గారు. అమర్నాథ్ గారు బాబు గారు ఆయన సొంత బ్రాండ్ ఇమేజ్ తో దావోస్ వెళ్ళారంట. దీన్ని మీరేట అంటారు? బ్రాండ్ ఇమేజ్ తో వెళ్ళినట్టుగా కనబడలా. మరి దేంతో వెళ్ళినట్టు కనపడుతుంది? తెలుగుదేశం పార్టీ తాలూకా బ్రాండ్ మేళంతో వెళ్ళినట్టుగా కనబడింది. ఏంటండి ఏటారు మీకు బ్యాండ్ మేళ వాళ్ళ కనిపిస్తున్నారా ఏంటి? ఎందుకంటే తండ్రికి కొడుకు డప్పు కొట్టడం, కొడుక్కి తండ్రికి డప్పు కొట్టడం. ఎవరో కొట్టకపోతే ఎవరి డప్పు వాళ్ళే కొట్టుకోవాలనేది బాబు గారు పాలసీ. గడిచినటువంటి 2 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు, వారి ప్రభుత్వం, వారి కొడుకు చేస్తున్నటువంటి క్రెడిట్ చోరీ కార్యక్రమాన్ని మనం చూస్తా ఉన్నాం. క్రెడిట్ చోరీ కూడా ఒక ఆర్టే సార్. జిఎంఆర్ గారి ఎయిర్పోర్ట్ భోగాపురం ఉంది. అవును, అది కూడా చంద్రబాబు గారు కట్టారంట కదా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కట్టిందా, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కట్టిందా అనేటువంటి దానికి వ్యత్యాసం ఎలా తెలుసుకోవాలి అని చెప్పనంటే, ఎలా తెలుసుకోవాలి సార్? దీనికి ఏమైనా సిట్కా ఉందా? రేపు వర్షాకాలం వచ్చినప్పుడు వర్షం టెర్మినల్ లోకి వస్తే అది చంద్రబాబు నాయుడు గారు కట్టినది, రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కట్టినది. ఈ సిట్కా ఏదో బాగుందండి. పూర్వం సామెత ఉండేది, ఏట సామెత? ఆళ్ళు లేదు సూలు లేదు, కొడుకు పేరు లోకేష్ లింగం అంట. లోకేష్ లింగం కాదు, అది స్వామలింగం. మీరు సామెతలను కూడా ఇలా రీమిక్స్ చేసేస్తే ఎలాగండి? సరే గానీ ఇప్పుడు ఈ సామెత మీరు ఎందుకు చెప్పినట్టు? ఏది లేకపోయినా అన్ని మేమే చేసుకున్నామని చెప్పుకునేటువంటి కార్యక్రమాలు మాత్రమే గడిచినటువంటి 2 సంవత్సరాల్లో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా చేస్తా ఉన్నారు. దాన్నే క్రెడిట్ సోరీ అంటారు సార్. మళ్ళీ ఆయన కొడుకు చెప్తాడు, మళ్ళీ ఏం చెప్పాడు కొడుకు గారు? కష్టం వస్తే చంద్రబాబు కనిపిస్తాడట. ఆహా, చిన్న స్పెల్లింగ్ మిస్టేక్. చంద్రబాబు నాయుడు వస్తే కష్టాలు వస్తాయనేటువంటి చెప్పడం మానేసి ప్రపంచానికే పాఠాలు నేర్పిస్తున్న గొప్ప వ్యక్తిని పట్టుకొని అన్నేసి మాట్లాడడం భావ్యం కాదు సార్, అది పద్ధతి కూడా కాదు సార్. క్రెడిట్ చోరీలో చంద్రబాబు పిహెచ్డి చేశారని అంటున్నారు కన్నబాబు. రాష్ట్రంలో మంచి జరిగితే తన ఖాతాలో, చెడు జరిగితే మా ఖాతాలో వేసేస్తున్నాడని అంటున్నారు. నమస్కారం సార్. ఏంటి సార్ ఈ క్రెడిట్ స్టోరీ గొడవ? అబద్ధాలని ప్రచారం చేయడంలో ఇంకా అసలు చంద్రబాబు నాయుడు గారిని మించిన ఎక్స్పర్ట్ ఎవరు ఉంటారు? ఏం అబద్ధం ప్రచారం చేశారు సార్ ఆయన? సంక్రాంతికి ఇంటికి వెళ్ళడం నేర్పించింది నేనే. మరి ఆయన నేర్పిస్తేనే కదా మనకి ఇంటికి వెళ్ళడం తెలిసింది, లేకపోతే మన పరిస్థితి ఏంటి సార్? రైతులు సాయంత్రం 5 గంటలకే ఇంటికి వెళ్ళి పాలు పితుక్కోవడం కూడా ఆయనే నేర్పించానని చెప్తున్నాడు.
రైతులకు పాలు పితకడం కూడా ఆయనే నేర్పించాడా? ఓయమ్మో మరి పేడెత్తడం కల్లేపు చల్లడం కూడా ఆయనే నేర్పించారా? హైదరాబాద్ బిర్యానీ నేనే ప్రచారం చేశాను. అవునంట. చార్మినార్ దగ్గర మేము ముత్యాలకు నేనే ప్రచారం చేశాను. ఇరానీ సాయ్ ఉస్మానీ బిస్కెట్లను కూడా ఆయనే తయారు చేశానని అనేస్తారు జాగ్రత్త. చివరికి లండన్ వెళ్తే భయపడిపోయి ఆయన మీద నిఘా పెట్టారంట, కోహినూర్ ఉద్యమం తెచ్చేస్తారేమో అని. అంటే బాబు గారి గురించి విదేశాల్లో కూడా తెలిసిపోయిందనమాట. సరే ఇంకేం కనిపెట్టారు సార్ బాబు గారు? గాలి ఏ దిశగా మళ్ళుతోంది, ఆ గాలిని మళ్లించి పంటలకి ఎలా అనుకూలంగా చేయాలనే దాని మీద టెక్నాలజీ తీసుకొస్తున్నానంటాడు. తుఫాలను తన్ని తరివేసిన బాబు గారికి గాలిని కంట్రోల్ చేయడం రాదనుకుంటున్నారా? మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు బాబు గారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారంటే క్రెడిట్ చోరీ చేస్తూ ఉంటాడు. క్రెడిట్ చోరీ అంటే ఏంటి సార్? జగన్ గారు చేసిన మంచి పనులన్నీ నావి, అలాగే నేను చేసిన చెడ్డ పనులన్నీ జగన్ గారివి అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. అలా చెయ్యాలంటే ఎంత కమిట్మెంట్, ఎంత ప్లానింగ్ ఉండాలో తెలుసా మీకు? అనుక్షణం బుర్రకు పదును పెట్టాలా, రాత్రులు నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉండాలా. మీకు ఏం తెలుసు సార్ ఆయన పడే కష్టం? ఉప ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు, ఏటి చేస్తున్నాడు? రాష్ట్రంలో ఇన్నేసి ఘోరాలు జరుగుతుంటే పట్టించుకోడా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు జడ శ్రవణ్ కుమార్ గారు. శ్రవణ్ కుమార్ గారు మొదలెట్టండి. సంక్రాంతి సంబరాలు ఎలా జరిగాయి సార్ ఈ సంక్రాంతి సంబరాలు? అవ్వా ఏటండి అన్యాయం, మరీ ఎంత ఘోరమా? గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మరి ఈ వీడియో చూసారో లేదో నాకు తెలియదు కానీ ఈ వీడియోతో ఆయనకేటండి సంబంధం? గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, ఏటన్నారు? ఆడపిల్లల్ని కనుక ఎవరైనా ముట్టుకోవాలి అంటే కూడా గజ వణికిపోయేటువంటి చట్టాలను తయారు చేస్తానని ఒక స్క్రిప్ట్ చదివారు. ఏంటది స్క్రిప్టా? స్క్రిప్టే అంటా నేను, ఎందుకంటే ఆయన నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట స్క్రిప్టే. అది స్క్రిప్ట్ అని ఎలా చెప్తారు సార్ అసలు మీరు? గొంతులో నుంచి వచ్చేదాన్ని స్క్రిప్ట్ అంటాము, మనసులో నుంచి వచ్చేదాన్ని మాట అంటాము. అయితే అది ముమ్మాటికి స్క్రిప్టే అంటారు అంతేనా? మొత్తానికైతే స్క్రిప్ట్ మాత్రం చాలా అద్భుతంగా మాట్లాడారు. అయితే ఇప్పుడు ఏంటంటారు సార్ మీరు? ప్రతి మండలంలో కూడా రికార్డింగ్ డాన్సులు పెట్టారు. అవునవును పెట్టారు. ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ లో కూడా కోడి పందాలు జరిగాయి. అవునవును జరిగాయి. మందులో అగ్రగామిగా నిలబెట్టినారు. రికార్డింగ్ డాన్సుల్లో చాలా గొప్ప క్వాలిటీని చూపించారు. అబ్బో కోడి పందాల్లో ఎవర్ గ్రీన్. మరి ఏటనుకుంటున్నారు మీరు? దట్ ఈజ్ ఏపీ బ్రాండ్. ఎక్కడికి వెళ్ళిపోయారు హోమ్ మినిస్టర్ అనిత గారు? ఏంటి సార్ మేడం గారికి ఇంకేం పనులు ఉండవనుకుంటున్నారా ఏంటి? సంక్రాంతి సందర్భంగా ఆడవాళ్ళను బట్టలు ఇప్పేసి డాన్స్ వేయమని చెప్పిన వ్యక్తిని ఎందుకు మీరు అరెస్ట్ చేయలేదు? అలా ఎలా చేస్తారు సార్? ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు మీకు వినపడలేదా? వినపడినా కనపడినా అరెస్ట్ చెయ్యరంటే చెయ్యరంతే. అంటే అతను జనసేన నాయకుడు కాబట్టి మీరేం పట్టించుకోరా? అంతా తెలిసి కూడా అడుగుతారు ఎందుకు సార్ మీరు? అర్థం చేసుకోరు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పచార్లు అయితే కొడుతున్నాడు కానీ రాష్ట్రానికి పైసా ఉపయోగం లేదని అంటున్నారు కేటీఆర్ గారు. కేటీఆర్ గారు నమస్కారం, ఇంక మొదలెట్టండి. ఢిల్లీకి మాత్రం ముఖ్యమంత్రి గారు 62 సార్లు వేయండి. పోతే తప్పేటుంది సార్. ప్రధానమంత్రి కేంద్ర మంత్రులతో కలిసి తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన నిధులు తీసుకొస్తారు కదా. పోయేది కేవలం సంచులు మోసుకుపోవాలి. సంచులు మోసుకెళ్తాడా? ఆ మోసుకెళ్ళి నీకింత నాకింత మాట్లాడుకోవాలి, ఆడ మూట పెట్టాలి, దండం పెట్టాలి, రావాలి. చచా ఎందుకు చేస్తారు సార్? ఇది ముందే చెప్పినాం. ఇది కూడా మనం ఏం చెప్పారు? ఢిల్లీ పార్టీలకు మన జుట్టిస్తే తెలంగాణ ఆగమైతది. ఢిల్లీ పార్టీలు అంటే కాంగ్రెస్ ఓడైనా బీజేపీ అయినా ఏం చేస్తున్నాయి ఆ రెండు పార్టీలు? ఒకటేమో సంచులు మోసే పార్టీ, ఇంకొకటేమో చెప్పులు మోసే పార్టీ. చెప్పులు మోసే పార్టీనా? ఎవరు మోస్తారు సార్ చెప్పులు? అమిత్ షా రాగానే చెప్పులు ఎక్కడిపుతురా అని తిరుగుతున్నాడు ఒక ఆయన వెనక. ఎవరైనా ఎవరో మీకు ఎరకన్నా నేను చెప్పా? మాకు తెలియదు చెప్పండి సార్. ఎరక కాకపోతే మరి వీడియో పంపిస్తాం మీకు చూసుకోరు. అది సరే గాని ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు గారిని విచారించారు, మిమ్మల్ని కూడా విచారించారు. ముందు ముందు ఏమి జరగబోతుంది సార్? 2 ఏళ్ళకి అదే కార్తీక దీపం సీరియల్ ఉంటది. అవునవును దాని లెక్క నడుస్తుంది కథ. అంటే ఫోన్ ట్యాపింగ్ ఏం ట్యాపింగ్, ఎవంది ట్యాపింగ్, ఎక్కడ ట్యాపింగ్. మరి ఎందుకు టార్గెట్ చేశారు మిమ్మల్ని? రేవంత్ రెడ్డి అనే లుచ్చగాడు చచ్చా సీఎం పట్టుకొని అలా తిడతారేంటండి మీరు? ఆయన తిట్టాలని తిడతలే నేను. అరే ఇప్పుడే కదా తిట్టారు, తిట్టి కూడా తిట్టలేదంటారేంటి? నువ్వు లుచ్చ పని చేస్తే లుచ్చగాడే అంటారు. అదిగో మళ్ళీ అలా తిట్టకూడదండి. నువ్వు మా ఎమ్మెల్యేలను కొనుక్కుంటా 50 లక్షల రూపాయలతో దొరికిపోయిన దొంగవు. అయితే ఆ మాత్రం దానికి లోపలేసేస్తారా? లుచ్చ పని చేస్తే పట్టుకొని లోపలేస్తారా ఎరా? మీరు లోపలేసిన ఆయన మళ్ళీ బయటకు వచ్చారు కదా. మరి అదేదో పెద్ద స్వాతంత్ర పోరాటానికి పోయినట్టు జైల్లో దోమలు గుర్తుండే ఎరికేనా అని మాకు అసెంబ్లీలో చెప్తుంది. మరి జైల్లో దోమలు కాకపోతే ఏముంటాయి? దోమలు కాకుండా ఇంకేటి ఉంటాయి సార్ జైల్లో? దోమలు బల్లులు ఉంటాయి. ఇంకేటి ఉంటాయి? దోమలు బల్లులు కాదు, నీకు తొండల పిచ్చినది బాగా. అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళా తొండల దగ్గరికే వచ్చారా? నా డౌట్ అయితే వీళ్ళ నాయన కూడా చిన్నప్పుడు వీళ్ళ తమ్మునికి ఏమో కొండలరెడ్డి అని పెట్టిండు, వీని పేరు తొండలరెడ్డి అని పెట్టిండు. అదేం పేరు సార్? అలా ఎక్కడైనా పెడతారా ఏంటి ఎవరన్నా? అరే నువ్వు గవర్నమెంట్ లా ప్రభుత్వాధినేతవు, ముఖ్యమంత్రివి,
పని చేయరా అయ్యా అంటే నీ లాగుల తొండలు ఇడుస్తా. అది ఆయన ఊత పదవులండి, ఊరికే అలా అంటాడు కానీ ఆయన దగ్గర తొండలు కొండెంగులు ఏమీ లేవు. ఇక ఈ సిపాయి ఇప్పుడు హార్వర్డ్ పోతున్నాడా? పోతే పోనామండి, అది కూడా తప్పేనా? ఆడేం చెప్తాడు, వాళ్ళకు కూడా నేర్పించుతారో ఏం పాడు ఇవన్నీ. రాగుల్లో తొండలు ఇడుస్తా అంటే వాళ్ళకి ఏమర్థం అవుతుంది చెప్పండి? ఇన్ యువర్ ట్రౌజర్స్ బిగ్ లిజర్డ్స్ అంటాడు. అదేం బాస్ సార్, ఇంగ్లీషా టింగ్లీషా? అదే సినిమాలో చిరంజీవి చెప్తాడు, ఏటంటాడు చిరంజీవి? ఇన్ ఫ్రంట్ క్రోకడైల్స్ ఫెస్టివల్ అన్నట్టు. అర్రే భలే కామెడీ చేస్తారు సార్ మీరు మొత్తానికి. అదిగో అక్కడ కవిత మేడం గారు ఉన్నారు, ఆవిడతో కూసేపు మాట్లాడదాం. నమస్తే మేడం, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏంటి జరుగుతుందండి? ఏం చేస్తారు గుంపు మేస్త్రి గారు? గుంపు మేస్త్రా? ఏంటి చేస్తారు ఆ గుంపు మేస్త్రి? గుంటనక్క గారిని ట్యాపింగ్ కేసులో పిలుస్తారు. గుంపు మేస్త్రి ఏంటి, గుంటనక్కన పిలవడం ఏంటి? ఏటి మేడం ఇదంతానా? గుంపు మేస్త్రి గుంటనక్క ఇద్దరు కలిసే ఉన్నారు. గుంపు మేస్త్రి ఎవలో, గుంటనక్క ఎవలో? మీరేదో కోడి భాషలో చెప్తే మాకేటర్థం అవుతుందండి? నిన్న మొన్న నవ్వొచ్చింది నాకు. ఎందుకు నవ్వు వచ్చిందండి మీకు? కేటీఆర్ గారు పోయి సికింద్రాబాద్ జిల్లా చేయాలని ఉద్యమం చేస్తున్నారు. 10 ఏళ్లలో సికింద్రాబాద్ జిల్లా చేయమని అడిగినటువంటి వాళ్ళందరినీ కూడా జైళ్లలో వేసి విస్మరించి ఇవాళ మళ్ళా సికింద్రాబాద్ జిల్లా చేయాలని కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. అది సరే గాని సికింద్రాబాద్ జిల్లా అవుతుందా అవుదా? అది ఇప్పట్లో కాదు. అయితే ఇప్పుడు మీరేం చేద్దాం అనుకుంటున్నారు మేడం? జిల్లాల పునర్విభజన ఎప్పుడు జరిగినా సికింద్రాబాద్ ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి కేటీఆర్ గారు కూడా అదే డిమాండింగ్ చేశారు కదండి. ఆయన చేత్తో నవ్వొచ్చింది అంటున్నారు, మీరు కూడా అదే మాట్లాడుతున్నారు. అరిగో అక్కడ విహెచ్ గారు ఉన్నారు. నమస్కారం సార్, బాగున్నారా? చాలా రోజులు అయిపోయింది సార్ మీతో మాట్లాడి. ఏంటి సార్ మ్యాటర్? కుక్కలు కుక్కలా? కుక్కలేంటి సార్? కుక్కలను చంపొద్దు, జంతువులను చంపొద్దు అని కొందరు కోర్టు కూడా పోతున్నారు. అవును సార్, వాటి కోసం ఉద్యమం కూడా చేస్తున్నారు సార్ జంతు ప్రేమికులు. మూగజీవుల గురించి మీరు ఇంత మాట్లాడుతున్నారు, సమాజంలో ఇక చూడండి ఏముంది సార్ ఆ పేపర్లో? భార్యను చంపిన మృతదేహంతో సెల్ఫీ, గొంతుకు చున్నీ బిగించి భర్త హత్య. చాలా దారుణం అండి, చాలా ఘోరం అండి. మరి అద్దు అదుపు లేకుండా పోయిందండి సమాజంలో ఈ మధ్య. గతంలో సతీ సావిత్రి సినిమా చూసిన నేను. సతీ సావిత్రి సినిమానా? మీకు ఇంకా గుర్తుందా ఆ సినిమా? ఏం చేస్తుంది సార్ సతీ సావిత్రి ఆ సినిమాలో? భర్తను చంపడానికి వచ్చినటువంటి యమధర్మరాజు కాళ్ళు మొక్కింది. ఎందుకు? అయ్యా నా భర్తని కాపాడు కాపాడు అన్నది. పానకంలో పుడకలాగా. ఇప్పుడు ఆ సినిమా మీకెందుకు గుర్తొచ్చింది సార్? కానీ ఇవాళ చూడండి, భర్తనేమో భార్యను చంపుతుండు, భార్య భర్తను చంపుతూ. ఇదేం కల్చర్ రా బాబు, నాకు అర్థం కాదు. అవును సార్, ఏ పేపర్ చూసినా ఇవే వార్తలండి. రోజు గత 2 నెలల నుంచి ఇవే స్టేట్మెంట్లు. ఎవ్వరూ తగ్గట్లేదు, నచ్చకపోతే ఫసక్ అని వేసేస్తున్నారు. ఇది ఏమిటి, ఇది ఏం ఆచారం నాకు అర్థం కాదు. మాకు కూడా అర్థం కావట్లేదు సార్. మహిళా సంఘాలు కూడా ఆలోచన చేయాలి. పాప మహిళా సంఘాల మాత్రం ఏడు చేస్తారు చెప్పండి. ఈ ఆచారం ఫినిష్ చేయకపోతే కొత్త తరం వారు కూడా ఇదే ఆలోచన చేస్తారు అంటున్న పిల్లలు కూడా. అంతే కదా. అరే మా అమ్మనే చంపింది కదా మా నాయనను, నేనెందుకు చంపొద్దు అనే ఆలోచన వస్తుందా లేదా? ఓ పెద్ద మనిషిగా మీరే ఏదో ఒకటి ఆలోచించి ఈ నరుక్కోవడం చంపుకోవడానికి అడ్డుకట్ట వేయండి సార్. మీరు తలుచుకుంటే ఖచ్చితంగా అయిపోద్ది. మెడకు చుట్టుకున్న పాము కరవక తప్పదు. వారం వారం మా తిరకాస్తో నాకు ఈ తిప్పలో తప్పు. ఏదో బ్రేకింగ్ న్యూస్ ఉందని వెళ్తాడు, అక్కడికి వెళ్ళి పెంట చేసేసి వస్తాడు. ఇప్పుడు ఏమి చేస్తున్నాడు, మళ్ళీ ఏ యాసం వేసాడు. పలకరించాలంటేనే భయం వేసేస్తుంది. అయినా తప్పదు కదా. తిరగసానియా, ఓ తిరగసానియా, చెప్పాను కదా, ఆల్రెడీ మొదలెట్టేసాడు అక్కడ. తిరగసానియా, ఇంక చాలు ఆపు. జోగన్న, బ్రహ్మాండమైన బ్రేకింగ్ న్యూస్, గ్రాఫిక్ ప్లేట్లు రెడీ చేసుకో. వేసుకుంటాను కానీ అసలు నీ ఏజ్ ఏంటి, గేజ్ ఏంటి, ఆ స్టెప్పులేంటి? సంతోషం జోగన్న, సంతోషం గుండె లోతుల్లోంచి లావాలాగా తనుకొచ్చేస్తోంది. ఎందుకంత సంతోషం? మన దేశ రాజకీయాలు మలుపు తిప్పే సంఘటన ఒకటి జరగబోతోంది జోగన్న. అయితే ఇదేదో పెద్ద బ్రేకింగ్ న్యూస్ లాగే ఉంది. ఏది చెప్పు, ఏం జరగబోతుంది? మన ప్రధానమంత్రి ఎవరు? ఇంకెవరు? నరేంద్ర మోదీ గారు. కాబోయే ప్రధానమంత్రి ఎవరు?
ఏమో నాకు తెలియదు. నీకు తెలియదు కాబట్టే నువ్వేమో అక్కడ ఉన్నావు, నాకు అన్నీ తెలుసు కాబట్టి నేనేమో ఇక్కడ ఉన్నా. ఈ పంచులకేం తక్కువ లేదు కానీ ముందు కాబోయే ప్రధానమంత్రి ఎవరో చెప్పి తగలడు. చిన్న క్లూ ఇస్తా కనుక్కో. ఏంటి అక్కులు? కాబోయే ప్రధానమంత్రి మన తెలుగువాడే. తెలుగువాడా? ఎవరబ్బా? కొంపదీసి చంద్రబాబు గారా? కాదు. అర్థమైంది. ఖచ్చితంగా లోకేష్ బాబు అయ్యి ఉంటాడు కదా? కాదు జోగన్న. మరి ఎవరు? ఇంకెవరు జోగన్న? మా పవర్ స్టారు పవన్ కళ్యాణ్. ఏంటి పవన్ కళ్యాణా? ఏంటి నిజమే? ఆయనే కాబోయే మన ప్రధాని. పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి అవడం ఏంటి? నా నమ్మను. అంటే అగర్వాల్ చెప్పినా కూడా నమ్మవా? అగర్వాల్ ఎవరు? ప్రముఖ జ్యోతిష్యుడా లేకపోతే పొలిటికల్ స్ట్రాటజిస్టా? అబ్బా ఈయనకి అన్ని చెప్పాలా. హీరోయిన్ నిధి అగర్వాల్ ఆమె చెప్పింది జోగన్న. ఏంటి పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి అవుతాడని నిధి అగర్వాల్ చెప్పిందా? ఎక్కడ అవుతాడంట ప్రధానమంత్రి? సినిమాల్లోనా? సినిమాలో కాదు జోగన్న, రియల్ గానే పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి అవుతారంట. మరి మొన్న మధ్య కాబోయే ప్రధానమంత్రి రేసులో లోకేష్ బాబు ఉన్నాడని అదేదో రాయిటర్స్ సంస్థ చెప్పిందని అడవడి చేసావు కదా, గుర్తుందా? అయ్యో అది పాత న్యూస్ అన్నా, ఇప్పుడు ఇది లేటెస్ట్ న్యూస్. ఓహో, ఇందాక నుంచి డాన్సింగ్ చేస్తుంది ఇందుకేనా? మరి మన తెలుగువాడు ప్రధానమంత్రి అవుతున్నాడు అంటే అంతకంటే గొప్ప విషయం ఏముంటది? అంతకంటే గొప్ప న్యూస్ ఏముంటది? అంతకంటే సంతోషం ఏముంటది జోగన్న? చాలా గొప్ప విషయమే కానీ ఆయన అవ్వాలి కదా. అంటే నిధి అగర్వాల్ చెప్పినా కూడా నమ్మమన్నమాట నువ్వు. నిజంగా మన పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి అయితే మన అందరికి చాలా సంతోషమే కదా సనియా. జోగన్న ఒకవేళ పవన్ కళ్యాణ్ సార్ ప్రధానమంత్రి అయితే ఆయన ఢిల్లీలోనే ఉండాలా? అక్కడే ఉండాలి. మరి హైదరాబాద్ నుంచి రోజు అప్ అండ్ డౌన్ చేయడం కుదరదా? రోజు హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళి వచ్చినట్టు అనుకుంటున్నావా? అలా కుదరదు. అయితే చాలా కష్టమే జోగన్న. సార్కి ఇక్కడ చాలా పనులు ఉంటాయి. ఆయనకి పిఎం పదవి అనేది వర్కౌటే కాదు. ఇంకా నోటికి ఏది వస్తే అది లొడ వాగేయడమే. నేనేమన్నాను జోగన్న? ఆ హీరోయిన్ చెప్పిన మాట నేను నీకు చెప్పాను. ఇంకోసారి ఇలాంటి తలా తోకాలని స్టేట్మెంట్లు పట్టుకొని ఓవర్ యాక్షన్ చేస్తే నిన్ను ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేసేస్తాను. ఏటానికి వస్తున్నావు ఏటో వెళ్ళింకా ఇక నుంచి. ఏందమ్మా ఈయన వార్త దమ్మంటాడు, తెస్తాయేమో అక్కడి నుంచి పో ఇక్కడి నుంచి పో అదేం వార్త అంటాడు. ఎట్టా యాగాలో ఏమో నాకైతే ఏం అర్థం కావటంలా. ఇవ్వండి ఇవాటి ముచ్చట్లు. మరిన్ని జామ జటకలతో మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.